ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి గారు పలు సందర్భాలలో 996 అనే ఒక ఫార్ములా గురించి డిస్కస్ చేసేవాళ్ళు. దాన్ని ఏమని చెప్పేవాడంటే ఇది చాలా మంచి రూల్, అందరూ పాటించాలని చెప్పేవాడు అనమాట. ఏంటి 996 రూల్? ఈ 996 రూల్ అనేది చైనాకి సంబంధించినటువంటిది అనమాట. పొద్దున 9 AM నుండి రాత్రి 9 PM వరకు 12 గంటలు పనిచేయాలి, 6 రోజులు పనిచేయాలి. అలా 72 గంటల వర్కింగ్ అవర్స్ అనమాట. ఇలా పనిచేయాలని చెప్పేసి చైనాలో ఒకప్పుడు రూల్ ఉండే. చాలా గొప్ప సంస్కృతి అని చెప్పుకునే జాక్మా ఇలాంటి పెద్ద పెద్ద దిగ్గజాలు చైనాకి సంబంధించినటువంటి వాళ్ళు హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేస్తున్నారన్నమాట ఈ 996 ఫార్ములా ద్వారా. సో దీని ద్వారా ఏమవుతుంది, ఆ చైనాలో ఉన్నటువంటి స్కిల్డ్ పీపుల్ వాళ్ళందరూ ఆ సిటీస్లో నుండి బయటికి వెళ్ళిపోయి ఊర్లలో వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు. ఎందుకంటే ఈ 996 వర్కింగ్ అవర్లో ఫిట్ అవ్వకుండా. మనం చాలా సంతోషపడాలి, భారతదేశంలో పుట్టాం కాబట్టి మనకు అలాంటి రిజిడ్ టైమింగ్స్ ఉండవు. మనకి 9 AM టు ఈవినింగ్ 6 PM వరకు ఉంటే వాళ్ళకి 9 AM టు 9 PM వరకు ఉంటుంది. సో వీ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఇండియా. బట్ కొందరు నారాయణమూర్తి లాంటి వాళ్ళు 9 AM టు 9 PM వరకు పనిచేయాలని చెప్తున్నారు. మంచిదే, భారతదేశం ఎదుగుదల కోసం 9 AM టు 9 PM పనిచేస్తే మంచిదే. India's work productivity is one of the lowest in the world. My request is that our youngsters must say, this is my country. I want to work 70 hours a week. You know, this is exactly what Germans and Japanese did after the Second World War. కానీ కుటుంబాన్ని త్యాగం చేసి కాదు, పర్సనల్ ఫ్రీడమ్ని త్యాగం చేసి కాదు, మన ఫీలింగ్ని మనల్ని చంపుకొని చేసేటటువంటి పని మనకు అవసరం లేదని మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా కూడా ఆత్మసంతృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏది పని చేసినా కూడా సస్టైనబుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి కొందరు టెక్కీలు కూడా ఇదే చెప్తున్నారు. థ్యాంక్ యూ. జై హింద్.